పార్లమెంటు ఎన్నికల వేళ తెలంగాణలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని కొందరు, ఓటమికి కారణమైన వాళ్ళ అంతు చూడాలని ఇంకొందరు ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవానికి, పార్లమెంటు ఎన్నికల్లో రివెంజ్ తీర్చుకోవాలని వ్యూహాలు సిద్ధం చేస్తున్న నాయకులు ఎందరో. ఇలాంటి పరిణామాల మధ్య నిజామాబాద్ లో ఓ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మీద బీజేపీ నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కి టికెట్ ఇవ్వొద్దంటూ మెట్పల్లి, కోరుట్లలో కరపత్రాలు పంపిణీ చేశారు బీజేపీ అసమ్మతి నేతలు. మెట్పల్లి, కోరుట్లలో న్యూస్ పేపర్లలో కరపత్రాలను పనిచేశారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కి టికెట్ ఇవ్వొద్దంటూ ఆ పాంప్లెంట్లలో రాసింది. కరపత్రాలపై 4 వ్యక్తుల పేర్లు ముద్రించి పనిచేశారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కి టికెట్ ఇవ్వొద్దంటూ చెప్తూనే కండ్లకు పెట్టుకున్న కూలింగ్ అద్దాలు తీయడు, జనాలను చూడడు, కారుంచి దిగడు, జనాలతో మాట్లాడాలని అందులో రాసుకొచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ధర్మపురి అరవింద్ ఇప్పుడు నిజామాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీకి రెడీ అవుతున్నారు. ఈ తరుణంలో అరవింద్ మీద బీజేపీ నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. వారం రోజుల కిందట బీజేపీ కార్యకర్త సతీష్ అరవింద్కి టికెట్ ఇవ్వొద్దంటూ రోడ్డుపైన నిరసన వ్యక్తం చేశారు. ఆత్మహత్య యత్నం కూడా చేశారు. ఇప్పుడు ఈ కరపత్రాలు వైరల్ కావడంతో నిజామాబాద్ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి.